తమిళనాడు ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు సీరియస్ క్వశ్చన్ చేసింది. ఎన్నికల ముందు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై ఆరోపణలు చేసే ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసుకుంటూ పోతే ఎంతమందిని జైళ్లలో పెడతారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ఆయన ప్రభుత్వం మీద గతంలో కించపరిచే వ్యాఖ్యలు చేసిన దొరై మురుగన్ సత్తాయ్ అనే ఓ యూట్యూబర్ బెయిల్ను పునరుద్ధరిస్తూ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సత్తాయ్ తనకు రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను దుర్వినియోగపరిచారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, ఉజ్జల్ భుయాన్లతో కూడిన బెంచ్ కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఒక వ్యక్తి ప్రభుత్వంపై అపవాదం మోపారని ఎవరు నిర్ణయిస్తారని ప్రభుత్వం తరపు వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గిని జస్టిస్ ఓకా ప్రశ్నించారు. బెయిల్పై ఉన్న దొరై మురుగన్ సత్తాయ్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయకుండా షరతు విధించాలంటూ సీఎం స్టాలిన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్పై ఉన్న సమయంలో నిందితుడు ప్రభుత్వంపై మరిన్ని ఆరోపణలు చేస్తున్నాడని ప్రస్తావించారు. అయితే ఈ అభ్యర్థులను సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. సీఎం స్టాలిన్ పిటిషన్ పరిశీలించి మద్రాస్ హైకోర్టు యూట్యూబర్ సత్తాయి బెయిల్ని రద్దు చేసింది. 2 ఎఫ్ఐఆర్లు నమోదవడంతో బెయిల్ని రద్దు చేసింది. ఈ ఆదేశాలను సత్తాయి సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతో సర్వోన్నత న్యాయస్థానం తాజా ఆదేశాలు ఇచ్చింది. ఆగస్టు 2021లో ఇచ్చిన బెయిల్ని కొనసాగించనున్నట్టు సుప్రీంకోర్టు బెంచ్ స్పష్టం చేసింది. సత్తాయి నాటి నుంచి 2.5 ఏళ్ల పాటు బెయిల్పైనే ఉన్నారు. ప్రభుత్వాన్ని సమర్థిస్తూ సత్తాయిపై డిసెంబర్ 2022, మార్చి 2023లో 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని న్యాయవాది ముకుల్ రోహిత్గి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయినా కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. లోక్సభ ఎన్నికల వేళ ఈ తీర్పు వెలువడ్డం అన్నటువంటిది ఇంపార్టెంట్ అయింది.